నాయకుల పరిస్థితి ఎట్లున్నది అంటే పండుకున్న గాడిదని లేపి కల్వకుంట్ల కుటుంబ సభ్యుల్ని పక్కపక్క దండించినట్లున్నది. 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే అది 3 ఏళ్ళు కాకన ముందే కుప్ప ఊలిపోయింది. మళ్ళా సిగ్గుశరం లేకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి గారు పార్లమెంటు సాక్షిగా కల్వకుంట్ల కుటుంబం ఇజ్జత్ ఇల్వ మానం మర్యాద మొత్తం తీసిండని చెప్పొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి ఆయన క్వశ్చన్ అడిగితే కేంద్ర జలశక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ గారు ఏమన్నారంటే కల్వకుంట్ల కుటుంబం అనుమతులు లేకుండా 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే అది కుప్పగూలిపోయింది, ఎటువంటి అనుమతులు తీసుకోలేదు, దానికి ఏమి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మరొకసారి కుండబాదలు కొట్టి చెప్పడం జరిగింది. మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే మరి దీనికి కల్వకుంట్ల కుటుంబం ఏం సమాధానం చెప్తారో చూడాలి. అది కాళేశ్వరం కాదురా నాయన, అది కూలేశ్వరము, కల్వకుంట్లేశ్వరము, సిరిసిల్ల సిద్దిపేట గజ్వెల్ కోసం కట్టుకున్నారు, మీకోసం కట్టుకున్నారు, ఈ రాష్ట్ర సంపదని లూటీ చేసిండ్రు, కొల్లగొట్టిండ్రు అని చెప్పి మేము పదే పదే మొత్తుకున్నా కానీ వీళ్ళు వినలేదు. కానీ మరొకసారి ఆయన చెప్పిండు చూడండి. కాళేశ్వరం పేరిట 1,00,000 కోట్లు నీళ్ల పాలు, 30,000 కోట్లు ఖర్చు చేశాకే కేంద్రాన్ని ఆశ్రయించారు. మామూలుగానే మనము చిన్న ఇల్లు కట్టుకోవాలంటేనే 1,00,000 రూల్స్ ఉంటాయి, అన్ని పర్మిషన్లు తీసుకున్న తర్వాతనే ఇల్లు కట్టుకుంటాం. కానీ 30,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి పనులు జరిగినంత వరకు కూడా కేంద్రాన్ని ఆశ్రయించలేదంట. అంటే ఎంత బరిదెగింపుతనం, ఎంత బట్టేబాజితనం. అంటే మేము ఏమన్నా చేయొచ్చు, మేము ఆడిందే ఆట పాడిందే పాట, మేము నిజాం నవాబుల కన్నా గొప్పలం అనే రీతిలో ఈ కల్వకుంట్ల కుటుంబం విర్రవీగింది గత 10 ఏళ్ళు. ఇంజనీర్ల మాట ఇనలేదు, నిపుణుల మాట ఇనలేదు, ఎవ్వని మాట అయినకుండా నాకన్నా పెద్ద ఇంజనీర్ ఎవడా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు కన్నా పెద్ద ఇంజనీర్ ఈ రాష్ట్రంలో ఉంటాడావా? ఇట్లా అందరినీ మస్కా కొట్టి ఈ రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేసి ఈ రాష్ట్రాన్ని మస్కా కొట్టించారు. 8.5 లక్షల కోట్ల అప్పు ఎందుకైతుంది? ఇటువంటివి అన్ని దిక్కుమాలిన పనులు చేయడం వల్లనే ఇట్లా అయింది. ఏదో పెన్కు పెద్దతనం ఇస్తే తెల్లారెడ్డికి అంత నెత్తి అంతా కొరక తిన్నది అంట. అట్లా చేసిర్రు మీరు 10 ఏళ్ళు. సాంకేతిక అనుమతులే ఇచ్చాం, నిధులు ఇవ్వలేదు. మేము కేవలం సాంకేతిక అనుమతులు మాత్రమే ఇచ్చాము, చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు, నయం ఇవ్వలేరు. మీరు కూడా నిధులు ఇచ్చితే వాటిని కూడా లూటీ చేసేటోళ్ళు వీళ్ళు. నిధులు ఇవ్వలేరు కాబట్టే సరిపోయింది. ఇంకో 50,000 కోట్లు 60,000 కోట్లు ఇస్తే వాటిని కూడా సహా మంచిగా పెద్దపాములాగా మింగి కూర్చుంటుండ్రి. పెద్దపాము అంటే నిండా మింగి చెట్టుకు ఇట్లా ఒడేసుకొని కూర్చుంటుందంట తిన్నది అరగనికే. అట్లా చేస్తుండ్రు వీళ్ళు కూడా. ఆయన గారు కూడా ఇప్పుడు అదే చేస్తున్నాడు. ఫామ్ హౌస్లో పోయి 10 ఏళ్ళు దోసుకున్నది ఆ ఫామ్ హౌస్లలో దాచుకున్నారు, మంచి అరగనికే ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు లోపాలపై దర్యాప్తు జరుగుతోంది. పార్లమెంట్లో సిఆర్ పాటిల్ వ్యాఖ్యలు, లోపాలపై దర్యాప్తు జరుగుతున్నదంట. ఇదే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవకతవకలు జరిగినాయని చెప్పి సిబిఐ ఎంక్వైరీ వేసింది. మరి సిబిఐ ఎంక్వైరీ వేస్తే దగ్గర సంవత్సరం కాబోతున్నది. ఈ రోజుకు ఎందుకు ఉలుకు లేదు పలుకు లేదు? మనం చూస్తుంటాం మిత్రులారా, అక్కడక్కడ చూస్తుంటాం రెగ్యులర్గా. ఏసీ బోళ్ళు చిన్న ఆఫీసర్లను పట్టుకుంటారు, 1000కి 2,000కి 3,000కి వాళ్ళు అడ్డంగా దొరికిపోతుంటారు, వాళ్ళు జైళ్ళ పాలవుతారు, ఉద్యోగం ఊడిపోతుంది. కానీ 1,00,000 కోట్ల రూపాయలను దోసుకున్నటువంటి ఈ దొంగల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేస్తే ఈ రోజు కూడా దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం మీద విచారణ జరుపుతలేదు? కాళేశ్వరం కేసు పక్కన పెట్టిండ్రు, ఈ ఫార్ములా కేసులో మనీ లాండరింగ్ జరిగింది, 55 కోట్ల రూపాయలను లండన్కు పంపించిండ్రు అంటే ఈడీ కేసు అయింది, దాని పక్కన పెట్టిండ్రు. ఇట్లా ప్రతి కేసును పక్కన పెడుతున్నారంటే కారణం ఏందా అంటే ఏ ఎన్నిక వచ్చినా నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరు నువ్వు నేను అనే విధంగా ఈ ఇద్దరు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు రెండు అవిభక్త కవలల మారిగా మారి ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. పార్లమెంటు ఎన్నికలలో బీజేపీకి బీఆర్ఎస్ సహకరించింది, తర్వాత జరిగినటువంటి ఎన్నికలలో ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ బీజేపీకి సహకరించింది, మొన్న జరిగినటువంటి పార్లమెంటు కావచ్చు, సర్పంచ్ కావచ్చు, కార్పొరేషన్ ఎన్నికలల్లో వీటన్నిట్లలో ఒకరికొకరు, వీటికి అవసరం ఉంటే వాడు, వానికి అవసరం ఉంటే వీడు, వీళ్ళిద్దరు ఒకరికొకరు ఇద్దరు తోడుదంగల్లాగా మారి కాపాడుకుంటున్నారు. కాబట్టి సిఆర్ పాటిల్ గారు మీరు ఇట్లా మాట్లాడకం కాదు, కానీ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు,
చీకట్లో వచ్చి అమిత్ షా నరేంద్ర మోడీ కాళ్ళు మొక్కిండొచ్చు. కానీ వాళ్ళు ఎంత కాళ్ళు మొక్కినా ఈ రాష్ట్రాన్ని లూటీ చేసినటువంటి ఆర్థిక నేరగాళ్ళు, ఈ ఆర్థిక నేరగాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని బొక్కలేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వంగా మీ మీద ఉన్నది. ఈడీ సిబిఐ కేసు, ఈ సిబిఐ కేవలం ప్రతిపక్షాల మీద, మీ మాట విననోని మీద, మీ అడుగులకు మడుగులు వత్తనివని మీద కాదు, ఇటువంటి దొంగల మీద కూడా చేయాలి. ఆర్థిక నేరగస్తులు ఉగ్రవాదుల కన్నా డేంజర్ కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్టు అన్న కాగ్ బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్, ఈ ప్రాజెక్టు కూడా ఆచరణకు సాధ్యం కాదు, రూపాయి పెట్టుబడి పెడితే చారణ కూడా వెళ్తలేదు, చారణ కొడికి బారణ మసాలా అనే విధిగా ఈ ప్రాజెక్టుని కట్టినరు కాబట్టి ఇది పనికిరాని ప్రాజెక్ట్ అని మరొకసారి బీజేపీ నేతలు కూడా చెప్పడం జరిగింది. చూడొచ్చు, తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని నీళ్లపాలు చేసిందని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాజెక్టుపై 30,000 కోట్లు ఖర్చు చేసిన తర్వాతే సాంకేతిక అనుమతుల కోసం రాష్ట్ర సర్కారు కేంద్రాన్ని ఆశ్రయించిందని తెలిపారు. బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నకు సోమవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో సమాధానం ఇచ్చే క్రమంలో కాళేశ్వరంపై పాటిల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టుల అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకున్నారని సురేష్ రెడ్డి ప్రశ్నించారు. విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కాళేశ్వరానికి లేదా మరో ఇతర ముఖ్యమైన ప్రాజెక్టుకు అయినా జాతీయ హోదా ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని కోరారు. దీనికి సిఆర్ పాటిల్ సహచర సభ్యుడు తాగునీటికి సంబంధించిన సమస్య పేరుతో ఇరిగేషన్ సమస్యను లేవనెత్తారు. అయినప్పటికీ కాళేశ్వరానికి సంబంధించి జలవనరుల శాఖ పరిధిలోని అంశాలను సమాధానం ఇస్తాను. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 30,000 కోట్లు ఖర్చు చేసిన తర్వాత అనుమతులు కావాలంటూ మా దగ్గరికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు వచ్చారు. దానికి మేము సాంకేతిక అనుమతులు మాత్రమే ఇచ్చాం. మొదటి నుంచి చివరి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కేంద్రం నుంచి ఒక్క రూపాయి తీసుకోలేదు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు పరిస్థితి ఏమిటో దేశం మొత్తానికి తెలుసు. ఆ ప్రాజెక్టు ముందు చెప్పలేదు కానీ తర్వాత చెప్పిండ్రు. ఆ ప్రాజెక్టు పరిస్థితి నాశనం అయిపోయింది కాబట్టి మేము ఇవ్వమని చెప్పి మరొకసారి కేంద్ర జలశక్తి మినిస్టర్ అయితే తెగేష్ అయితే చెప్పడం జరిగింది. మరి దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, అదేవిధంగా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కూడా చెప్పడం జరిగింది. మరి దీని మీద బీజేపీ పార్టీ మరి ఏం చర్యలు తీసుకుంటుంది, ఈ దొంగలకి ఏమైనా శిక్ష వేస్తుందా లేదా చూడాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా ఉన్నది. కాబట్టి ఈ కాళేశ్వరం మీద కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఈ రాష్ట్రం ఈరోజు 8.5 లక్షల కోట్ల అప్పయిందంటే దానికి కర్త కర్మ క్రియ మొత్తం కేసీఆర్, హరీష్ రావు ఈ ఇద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేశారు. కాబట్టి ఇకనైనా ఇటువంటి లంగ మాటలు, దొంగ మాటలు మానుకుంటే బాగుంటుందని మరొకసారి హెచ్చరిస్తున్నా.